హలో అండి. పార్ట్ 3 ఆఫ్ ప్రేయర్ ద ఆర్ట్ ఆఫ్ బిలీవింగ్ బుక్. సో మనము ఆల్రెడీ ఫస్ట్ 2 పార్ట్స్లో లా ఆఫ్ రివర్సిబిలిటీ అండ్ డ్యుయాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి తెలుసుకున్నాము. ఇది పార్ట్ 3. మనం ఇందులో ఇమాజినేషన్ అంటే ఊహాశక్తి అండ్ ఫెయిత్ గురించి తెలుసుకుందాం. ఫెయిత్ అంటే మనలో నిండిన విశ్వాసం. ఇప్పుడు మనం చేసే ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి విజయవంతం కావాలి, లేదంటే ఫలించాలి అవంటే మన కాన్షియస్ మైండ్ అండ్ మన సబ్కాన్షియస్ మైండ్ మధ్య ఒక అనుసంధానం అన్నది అవసరం అన్నమాట. ఆ అనుసంధానం ఏంటి అంటే అది ఇమాజినేషన్ అండ్ మరియు మన యొక్క ఫెయిత్, మన విశ్వాసం ద్వారా మాత్రమే అవి సాధ్యమవుతూ ఉంటాయి. ఊహాశక్తి ఏదైతే ఉందో, ఇమాజినేషన్ ఏదైతే ఉందో అది అద్భుతాలకి మూల కారణం అని అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రతి వ్యక్తి చూస్తే ముఖ్యంగా ఊహాశక్తిని కలిగి ఉంటారనమాట. ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వారి యొక్క జీవితాన్ని మలుచుకుంటూ ఉంటారు. అంటే మనం సూత్రప్రాయంగా ఏదైతే అనుకుంటామో అదే మనకి నిజమవుతూ ఉంటుంది. ఊహాశక్తి అనేది ఏంటి? మన భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూసే మనసుకు పరిమితమై అది ఉండదు. అది చాలా లోతైన స్థాయిలో పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఎలాంటి పరిమితులు లేకుండా మన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఒక కారే ఉందనుకోండి, ఒక రెడ్ కారు. దాంతో ఆ ఊహాశక్తి ఆగిపోదు కదా! అది బ్లాక్ కార్‌ని ఊహించుకోవచ్చు, బ్లూ కార్‌ని ఊహించుకోవచ్చు, దానికన్నా పెద్ద కార్‌ని ఊహించుకోవచ్చు, ఒక బెంజ్ కార్‌ని ఏదన్నా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో, ఏదన్నా మనం ఇమాజిన్ చేసుకోవాలనుకున్న దాంట్లో మనం ఏది కావాలో అది ఎందుకు మనం ఇమాజిన్ చేసుకోవడం లేదు. ఊరికే ఊహల్లో తేలిపోకుండా ఆ కంట్రోల్డ్ ఇమాజినేషన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అండ్ మన విశ్వాసం ఏదైతే ఉందో అవే మన ఫలితాలను నిర్ధారిస్తుంది. ఇప్పుడు ఇమాజినేషన్ ఏ వరకు ఉంటుంది? ఒక కమాండ్, నాకి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో అది కావాలి, అది మన ఇమాజినేషన్. మన విశ్వాసం ఏంటి? మనం ఇచ్చే ఆ కమాండ్ ఏదైతే ఉందో మనం ఒకసారి ఆ కమాండ్ ప్రింట్ అనే కమాండ్ కొట్టేసామనుకోండి, ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏదంటే అది ప్రింట్ చేసేస్తుంది కదా! అలాగే ఆ ప్రింట్ అనే కమాండ్ ఇవ్వకముందు మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో అది మన ఇమాజినేషన్ అనమాట. మనం ప్రోగ్రామ్ సరిగ్గా రాయలేదనుకోండి, మనకు కావాల్సిన ఫైల్ మనం అందులో పెట్టలేదనుకోండి, మరి ప్రింటర్ ఏ విధంగా అది ప్రింట్ చేస్తుంది? దేని మీద మనం విశ్వాసం ఉంచాలి? మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం తీసుకున్నప్పుడు మన విశ్వాసం అంటే మన కమాండ్ ఏదైతే ఉందో అది ఇచ్చినప్పుడు అదేంటంటే అల్టిమేట్‌గా మన విశ్వాసం అన్నది, మన ఫెయిత్ అనేది ఫలితానికి లీడ్ చేస్తుందనమాట. సో, ఇది ఒక ఫలితాన్ని నిర్ధారించే శక్తి. వన్స్ కమాండ్ ఇచ్చేసామనంటే మన రియాలిటీ ఏదైతే ఉందో అది ప్రింట్‌కి వెళ్ళిపోతుంది. సో, మనం ఎవరైనా సరే మన భావాలు తమ భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మి అవి నిజమవుతాయని ఫీల్ అయ్యేటప్పుడు అవి వాస్తవ రూపం దాలుస్తాయి. దీనికోసం మనం ఏం చేయాలంటే మన సబ్కాన్షియస్ మైండ్‌లో ఏ విధమైన ప్రతిఘటన లేకుండా విశ్వసించాలన్నమాట. అంటే ఇంకొక డ్యుయాలిటీ ఏం పెట్టుకోకూడదు. ఇది అవుతుందా? అవ్వదా? ఎక్కడి నుంచి అవుతుంది? ఇలాంటి ఆలోచనలు ఏం చేయకూడదనమాట. ఈ కాన్సెప్ట్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే మనకి 'ఎట్ యువర్ కమాండ్ అండ్ ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్స్' అనే బుక్‌లో చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉన్నాయి. అవి వినొచ్చు. అండ్ మన భౌతిక స్వభావం ఏదైతే ఉందో మన లక్ష్యాన్ని అసాధ్యము అని మనకి చెప్తూనే ఉంటుంది. మనం ఎంత ప్రయత్నించినా ఏదో ఒకటి వస్తూ ఉంటుందన్నమాట. సో, అవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్‌లో ఇంప్రింట్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ. సో, మనం భౌతికంలో ఏది ఎలా ఉన్నా మనం చూడండి, ఒక రోజువారీ జీవితంలో మనం ఏ విధంగా ఆలోచించాలి, మన సబ్కాన్షియస్ మైండ్‌ని ఏ విధంగా మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి, అండ్ ఎన్ని సంఘటనలు వస్తాయి మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి ఆపోజిట్‌గా ప్రూవ్ చేయడానికి. మనం ఈ రోజు నుంచి నేను డైట్ చేస్తున్నాను, నేను స్వీట్స్ తినను అని అనుకున్నారనుకోండి, మీకు ఎక్కడో చోట నుంచి స్వీట్స్ వస్తూనే ఉంటాయి. మీరు నో చెప్పని పరిస్థితులు బోలెడన్ని వస్తాయన్నమాట. మనం తినేసి మళ్ళీ వాటిని యథావిధిగా మారిపోతామా? లేకపోతే మనం ఖచ్చితంగా మనం ఏదైతే అనుకున్నామో దాని మీద ఫోకస్ పెట్టుంటామా?
2 టైప్స్ ఆఫ్ వ్యక్తులు మనకెప్పుడు కనిపిస్తారు. మనం ఏ విధంగా ఉంటున్నాము అన్నది కదా! సో, మన భౌతికంలో ఎటువంటి మన లక్ష్యాన్ని అసాధ్యము అని చెప్పినా సరే, మన స్వభావం ఎలా అంటే ఇది సాధ్యమే. నా లక్ష్యం ఏదైతే ఉందో అది సాధ్యమే అని నేను నమ్ముతూ, దానికి అనుగుణంగా మన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుంటూ వెళ్ళిపోవాలనమాట. సో, మానవ సంబంధాలు ఏ విధంగా ప్రభావితం చెందుతాయి? మనం ప్రీవియస్ పార్ట్‌లో అనుకున్నాం కదా! మనం ఏ విధంగా అయితే అనుకుంటామో, మన ప్రపంచం కూడా మారుతుంది. మరి వ్యక్తులు ఎలా మారుతారండి? వాళ్ళకంటూ వాళ్ళ స్వంత స్వభావాలు ఉంటాయి కదా! వాళ్ళని ఎలా మార్చుతాము? గుడ్ పీపుల్ ఉంటారు, బ్యాడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ బట్టే కదా మన లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ కాదు. మనము ఏ విధంగా వాళ్ళని భావిస్తున్నాము, వీళ్ళు ఏంటి అని నేను అనుకుంటున్నాను. లైఫ్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటంటే మనకి చాలామంది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం. ఎలా అంటే కొంతమంది చాలా బ్యాడ్ పీపుల్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరితో ఎలా ఉన్నా మనతో మంచిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మనకి మంచి చేస్తారు అనే నమ్మకం మనలో ఏదైతే ఉందో అది వాళ్ళని అలాగే ప్రభావితం చేస్తుందనమాట. మన ఊహాశక్తిని ఉపయోగించి ఇప్పుడు మీకు రిలేషన్స్ మారాలనుకోండి, మన ఊహాశక్తి ఏదైతే ఉందో, మన ఇమాజినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మనకు కావలసిన పరిణామాలన్నీ ఇతరుల జీవితాల్లో కూడా మనం తీసుకురాగలుగుతాము. ఏ విధంగా తీసుకురాగలుగుతాము? ఇప్పుడు మనం ఎవరినైనా మానసికంగా పిలవాలి అనుకోండి, మనం వాళ్ళ పేరుని మౌనంగా అనుకోవాలనమాట. మనలో అండ్ వాళ్ళు స్పందించినట్టు మనం ఇమాజిన్ చేసుకోవాలి. అంటే ఇమాజినేషన్ అంటే ఏంటంటే ఊహ అనేది ఏ విధంగా ఉండాలి? మనం అది ఆల్రెడీ అయిపోయినట్టు ఇక్కడ. నేను ఎక్కడెక్కడ ఇమాజినేషన్, ఊహాశక్తి అని చెప్తానో, ఆ ఊహాశక్తి ఏంటి? ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని నిజము అనే విధంగా మన ఊహాశక్తి ఉండాలి. అదే అదే మీనింగ్ అనమాట దీనికి. సో, మనం ఎవరైతే మనం అనుకుంటున్నామో మీరు ఇది టెస్ట్ చేసి చూడొచ్చనమాట. మీకు లాంగ్ లాస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. మీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో ఇప్పుడు టచ్‌లో లేరు. ఇప్పుడు మీకు కాల్ చేయాలంటే కొంచెం బెరుకుగా అనిపిస్తుందనుకోండి. వాళ్ళ నేమ్ ఏదైతే ఉందో అది తీసుకొని వాళ్ళతో మీరు మాట్లాడినట్టు, లేదా మీరు వాళ్ళని పిలిస్తే వాళ్ళు పలికినట్టు అలా ఉంచుకోండి. లేదంటే వాళ్ళ కాల్ ఏదైతే ఉందో మీ ఫోన్‌లో వాళ్ళు కాల్ చేస్తున్నట్టు మీరు చూస్తున్నట్టుగా మీరు ఇమాజిన్ చేయండి. అండ్ వాళ్ళతో చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నట్టు అండ్ ఆనందాన్ని వ్యక్తపరచాలనమాట మనము. వాళ్ళు నిజంగా మనకు కాల్ చేస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటామో, దాన్ని మనం ఆ ఎమోషన్‌ని కనుక మనం తీసుకురాగలిగితే ఈ ఈ ఇది ఒక ఎక్సర్సైజ్ కింద తీసుకొని మీరు చేయొచ్చు. ట్రై చేయొచ్చు. మీరు దీన్ని చాలా ఈజీగా మేనిఫెస్టేషన్ అవుతుందనమాట. ఇది చాలా ఈజీగా మీరు చూడగలుగుతారు. అండ్ ఇలా చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి మేనిఫెస్టేషన్‌కి. మీరు రెడ్ కార్ ఏదైతే ఉందో అది మైండ్‌లో పెట్టుకొని, నేను రెడ్ కార్‌ని చూస్తున్నాను అని అనుకోండి. మీకు రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడూ లేనంతగా మనకి రెడ్ కార్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మన మానసిక సంభాషణలో ఎవరైతే మనం అనుకుంటున్నామో వాళ్ళని మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రభావితం చేయగలిగితే, అది టెలిపతిలా పనిచేసి ఆ పర్సన్ మనకి కాల్ చేయడమో, లేకపోతే పరిస్థితులు ఏర్పడతాయి. మళ్ళీ వాళ్ళతో మనం మనం సంభాషించగలిగే ఆ పరిస్థితి ఏదైతే ఉందో అది ఏర్పడుతుంది. ఇఫ్ నాట్ బై కాల్, ఒకవేళ కాల్ రూపంలో కాకపోతే అతను ఎదురుగా రావచ్చేమో, మనం ఏదైనా షాప్‌కెళ్తే అక్కడ మనకి కలవచ్చేమో. లేకపోతే వేరే ఫ్రెండ్ యొక్క ప్రస్తావనలో వచ్చి వాళ్ళు ఒక బ్రిడ్జ్ కింద ఉండి మనల్ని కలపొచ్చేమో. సో, మనం ప్రతీదీ కూడా మన ఇమాజినేషన్ ద్వారా మనము మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చనమాట. అండ్ నమ్మకం అంటే ఒక విధంగా బలవంతంగా నమ్మడం కాదనమాట. ఇప్పుడు అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. ఇన్‌ఫ్యాక్ట్ నేను కూడా, మనమందరం కూడా. అవన్నీ ఎందుకు అవ్వట్లేదండి. ఎందుకంటే మనము జస్ట్ చెప్తున్నామంతే. వాటిని నమ్మట్లేదు. నిజంగా నమ్మట్లేదు. ఇది నాకవ్వాలి అనే స్థితిలో నుంచి మనం చెప్పుకుంటున్నాం కానీ, అదే నేను అనే స్థితిలో మనం ఎప్పుడూ అఫర్మేషన్స్‌ని చేసుండుండము. ఒకవేళ ఎప్పుడన్నా మన అఫర్మేషన్స్ మేనిఫెస్ట్ అయిపోయాయి ఒక్కొక్కసారి, ఇదివరకు అయ్యాయండి ఇప్పుడు అవ్వట్లేదు అంటే, అప్పుడు మనము ఏ విధమైన ద్వంద్వత్వం ఏమీ పెట్టుకోకుండా, ప్రతిఘటించకుండా దాన్ని మనము చేసుండాలి.
చేసుండుంటాము. పూర్తిగా మనం నమ్మేసి ఉండుంటాము. సో, అఫర్మేషన్స్ అనేవి మనకు వర్క్ చేసేసినట్టు అనిపిచ్చుంటాయి. కానీ ఇప్పుడు అవే అఫర్మేషన్స్ ఎందుకు వర్క్ చేయట్లేదంటే మనకు నమ్మకం. మన నమ్మకం కన్నా మనకు అపనమ్మకం అనేది ఎక్కువైపోయుంటుంది. ప్రశ్నలన్నవి ఎక్కువైపోయుంటాయి. ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని సాధ్యమవుతుంది అనే ఆ నమ్మకం కన్నా ఏ విధంగా వస్తుంది, ఇది అవుతుందా లేదా అనే ఆ ఘర్షణ ఏదైతే ఉందో అది ఎక్కువైపోయి ఉంటుంది మనకి. సో, నమ్మకం అనేది ఏంటంటే మనకి సహజంగా మన హృదయాల్లో కలిగే ఒక ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మనలో ఉన్న భయము, మనలో ఉన్న అనుమానము ఇవన్నీ ఉంటే, ఇవన్నీ కూడా మన కోరికలకి ఏవైతే ఉన్నాయో అవి అడ్డంకులు. సో, వీటిని మనం గుర్తించాలనమాట. కాబట్టి మన సంకల్ప శక్తితో కాదు, మన నమ్మకంతో మన లక్ష్యాలని మనం సిద్ధం చేసుకోవాలి. మన థాట్ ఏదైతే ఉందో అది ఉంటుంది. కానీ మన నమ్మకం ఏదైతే ఉందో అదే మనకి మన లక్ష్యానికి ఇంకా చేరువ చేస్తుందనమాట. మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని మనం ఆల్రెడీ పొందినట్లు నమ్మితే అప్పుడు అది మనకి నిజమైపోతుంది. మరి సమయం అవసరమా? మరి ఎప్పుడు అనుకుంటాం కదా! మనకి మెయిన్ ఉండే ఫియర్ అంటే ఇప్పుడు నా వరకు నేను అనుకుంటే కనుక నాకు మెయిన్ అనిపించే ఫియర్ ఏంటంటే ఇంత తక్కువ టైంలో అవుతుందా అనే ఆ భయం. ఆ భయం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను దాన్ని పూర్తిగా నమ్మలేను. ఆ నమ్మని స్థితిలో ఏంటంటే మళ్ళీ నేను ఏదైతే ఉన్నానో అదే స్థితిలో ఉండిపోతూ ఉంటాను. నేనైతే కోరుకున్నానో ఆ స్థితికి నేను వెళ్ళలేకపోతున్నాను. మరి నిజంగా సమయం అవసరమా? హ్మ్. ఎవరైనా ఇప్పుడు ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది అని అనుకుంటారు. కానీ మన లోపల ఏ ఫలితాన్నయితే మనం ముందుగా ఫీల్ అవుతామో అది వెంటనే నెరవేరిపోతుందండి. ఇప్పుడు దేవుడు తలుచుకుంటే ఎంత అని అనుకుంటాము. మరి అలా అనుకున్నప్పుడు మనమే దేవుడు అన్నప్పుడు మనం తలుచుకుంటే ఎంత? మనం ఎందుకు ఆ కాలాన్ని జోడిస్తున్నాము? భయంతో జోడిస్తున్నాము. ఇది ఏ విధంగా అవుతుంది అన్న తత్వం నుంచి మనం ఈ కాలాన్నన్నది జోడిస్తున్నాము. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ప్రతీదీ కూడా ఒక అణువులతో సృష్టింపబడింది, ఎనర్జీలో సృష్టింపబడింది అని అనుకున్నప్పుడు మరి టైం అన్నది మనకు అణువులతో ఉందా? లేదు. అప్పుడు ఏంటంటే దానికి కంట్రోలింగ్ ఫ్యాక్టర్ అన్నది ఏది లేదు. అది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే మన మైండ్‌లో క్రియేట్ అవుతుంది. మన మైండ్‌లో క్రియేట్ అయిన ఒక భావనే ఈ టైం ఫ్యాక్టర్ అన్నది. అంతేకాని అది ఎక్కడా లేనే లేదు అని అసలు. ఎనర్జీ రూపంలో మనం ఉన్నాము యూనివర్స్‌లో. కానీ కాలం అన్నది ఎప్పుడూ లేదు. యూనివర్స్‌కి కాలం అన్నది లేదు. మీరు ఔట్ ఆఫ్ ద స్పేస్ వెళ్తే మీకు పగలేంటి, రాత్రేంటి. ఆ టైం ఫ్యాక్టర్ అనేది మనం పెట్టుకున్నాం. సో, టైం అన్నది మన మేనిఫెస్టేషన్ జర్నీలో దానికి అసల చోటే లేదనమాట. ఇప్పుడు మీరు నిజమని నమ్మగలిగితే, ఆ ఫీలింగ్ ఉండగలిగితే అది మనకి అయిపోవాలంతే. గట్టిగా నమ్మండి అయిపోతుంది. ఆ గట్టిగా నమ్మడం ఏంటి? మన నమ్మక స్థితి ఏదైతే ఉందో అది నిజం అనేటి ఏ విధమైన భయం, ఏ విధమైన అనుమానం ఇవన్నీ ఏం పెట్టుకోకుండా మనం ఫస్ట్ మన లక్ష్యం ఏదైతే ఉందో అది మనకి క్లియర్‌గా ఉండాలి. అండ్ అది క్లియర్‌గా ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఇంకా విరుద్ధంగా ఉన్న వాటిలన్నిటిని మనం ఎలిమినేట్ చేసేసుకోవాలి. ఇది కాదు. ఒకవేళ కావాలంటే మనకి ఇవన్నీ ఉన్నా సరే ఒక డబ్బాలో పెడదాము. మన లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించుకోవడానికి ఒక టైం ఫ్యాక్టర్ పెట్టుకుందాము. ఈ టైం ఫ్యాక్టర్ ఏంటంటే మనకి ఈ కోరిక ఈ టైంలో నెరవేరుతుంది అన్నది కాదు. ఈ టైం ఫ్యాక్టర్ ఏంటంటే మన కంట్రోల్ స్టేట్‌లో ఉండడానికి. ఇప్పుడు 4 డేస్‌లో నాకు ఈ మేనిఫెస్టేషన్ అవ్వాలి అని అనుకోండి. ఈ 4 డేస్‌లో అవ్వాలి అంటే నాకు రియాలిటీలోకి వచ్చేయాలి అన్న దానికి నేను టైం ఫ్యాక్టర్ పెట్టుకోవట్లేదు. దేనికి టైం ఫ్యాక్టర్ పెట్టుకుంటున్నాను? నా భయాలు, నా అపనమ్మకాలు ఇవేవైతే ఉన్నాయో వాటిని ఆ డబ్బాలో పెట్టాను కదా! ఈ 4 రోజులు నేను వీటిని డబ్బాలో పెడుతున్నాను. ఏదైతే నేను కోరుకుంటున్నానో దాన్ని మాత్రమే నేను అదే లక్ష్యంతో నేను ఉంటాను. ఈ 4 రోజులు అదే దీక్షగా నేను ఉంటాను అన్న దాని కోసం నేను సమయాన్ని పెట్టుకుంటున్నాను. సో, ఈ విధంగా మన ప్రాక్టీస్ కోసం నేను పెట్టుకుంటున్నాను కానీ, నా మేనిఫెస్టేషన్ ఇది ఇంతలో మేనిఫెస్ట్ అవుతుంది అన్న దాని మీద పెట్టుకోవట్లేదు. ఈ 4 రోజుల స్థితి ఏంటంటే, ఎందుకు ఆ 4 రోజులు టైం పెట్టుకోమంటున్నానంటే, ఆహ్, మనము మనం ఏదైతే నమ్ముతున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీద ఎక్కువ కాలం మనం ఫోకస్ నిలిపి ఉండలేమనమాట. ఏదో ఒకటి వస్తుంది, క్యారీ ఆన్ అయిపోతాం. అంటే చూడండి, మనం స్వీట్స్ తినకూడదని అనుకుంటే ఒకరోజు, 2 రోజులు మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. థర్డ్ డే, ఫోర్త్ డే కంట్రోల్ ఆ తర్వాత ఏమన్నా వస్తే మనము కొంచెం స్వల్పంగా ఏంటంటే దానికి లొంగిపోయే తత్వం కలిగి ఉంటామనమాట. మనం ఫోకస్ అనేది గ్రేట్‌గా లేకపోతే. సో, అందుకని కొంచెం తక్కువ టైం పెట్టుకుని
ఇందులో నేను ఇంకా నా 100% ఇస్తాను. నాకు ఈ ధ్యాస తప్ప నాకు ఇంకా వేరే ఏ ధ్యాస లేదు అనే తత్వంలో మీరు వర్క్ చేయగలిగితే కనుక ఏంటంటే మనకి మన కంట్రోల్ స్టేజ్‌లో ఉంటాము. మన కంట్రోల్‌లో మనం ఉండగలుగుతాం కాబట్టి ఆ టైం లిమిట్ పెట్టుకోమంటున్నాననమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టైం లిమిట్ ఏదైతే ఉందో అది మనం నమ్మగలిగితే ఓకే. ఈ 2 డేస్‌లో మనం మన లక్ష్యంలోనే ఉంటాము. ఆ ఫోకస్ స్టేజ్‌లోనే ఉంటాం. ఆ ఫోకస్ స్టేట్ కనుక నేను కరెక్ట్ స్టేట్‌కి రీచ్ అవ్వగలిగితే, కరెక్ట్‌గా నేను ఇంప్రింట్ చేయగలిగితే, కరెక్ట్ కమాండ్ నేను నా కంప్యూటర్ నుంచి ఇవ్వగలిగితే ఏంటంటే అది అప్పటికప్పుడే ప్రింట్ అయిపోతుంది. అదేమి పాజ్‌లో లేదు 2 డేస్ తర్వాత నేను ప్రింట్ అవుతానని అది కూర్చోదు. అప్పటికప్పుడే అది అయిపోతుంది. అండ్ అది ఒక పక్క నుంచి అయిపోతుంటే మనం ఇంకా ఆ స్టేట్లో కంటిన్యూ అవుతాం మహా అంటే అంతే. సో ఇదంతా మనం ఒక కన్క్లూషన్ కింద ఒక సారాంశం కింద తెలుసుకోవాలంటే మనం ప్రేయర్ ఏదైతే ఉందో అది విజయవంతం కావాలి అంటే మన ఊహాశక్తిని మరియు మన విశ్వాసాన్ని చాలా సమర్థవంతంగా మనం ఉపయోగించగలగాలి. మన ఇమాజినేషన్ అండ్ ఫెయిత్ని చాలా బ్యూటిఫుల్గా మనం ఉపయోగించాలన్నమాట. అండ్ మన భయాలు, మన అనుమానాలు పోగొట్టుకొని మన కోరికల యొక్క ఫలితాన్ని ముందుగానే అనుభవించాలి. యూ షుడ్ ఇమాజిన్ ఆర్ యూ షుడ్ లివ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ వాట్ యూ హ్యావ్ ఎవర్ వాంటెడ్. మన ఇతరుల ప్రభావితం చేయడం ఎలాగా? టెలిపతిగా మానసిక సంభాషణలు ఉపయోగించాలి. ఇప్పుడు మదర్ అండ్ చైల్డ్ ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను ఏదన్నా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను, నేను ఏదైతే ఫీల్ అవుతున్నానంటే మా మదర్‌కి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఎప్పుడూ ఆవిడ కనెక్టెడ్, మనం ప్రతి ఒక్కళ్ళము కనెక్ట్ అయ్యి ఉంటాం టెలిపతి ద్వారా. సో మా మదర్ ఏం చేస్తారంటే ఇక్కడ కూర్చొని ధైర్యాన్ని నింపుతారు. నీకంతా బానే జరుగుతుంది. నువ్వు ఏదైతే సిచ్యువేషన్‌లో ఉన్నావో అది నువ్వు యూ కెన్ సర్పాస్ ఇట్. నువ్వు దాన్ని జయించగలుగుతావు. లేకపోతే నీకు ఎనర్జీ నేనిస్తున్నాను. యూ ఆర్ ఇన్ అ గుడ్ స్టేట్ అనేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మీరు అడిగి చూడండి మీ ఇంట్లో వాళ్ళని. మీకెప్పుడైనా భయమేసినప్పుడో లేకపోతే నువ్వు ఈ టైంలో నా గురించి ఆలోచించావని అంటే వాళ్ళు చెప్పగలుగుతారు. అవును నాకేదో భయంగా అనిపించింది. అందుకనే దేవుడిని ప్రార్థించాను. సంథింగ్ ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట. సో టెలిపతి ద్వారా మనం ఎవరినైతే మార్చాలనుకుంటున్నామో వాళ్ళని కమాండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. అండ్ మన లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయంతో పని లేదు. అసలు సమయం పట్టదు అనే నమ్మకం మీద ఆధారపడి ఉండాలనమాట. మన మనసులో ఏదైతే కోరికను స్పష్టంగా ఉంచుకుంటున్నామో, మన విశ్వాసంతో ఏదైతే ఫీల్ అవుతున్నామో అదే నిజమవుతుంది. అండ్ మనం రోజువారీ జీవితంలో మనం ఎలా ఉండాలి అనేది మనకు అర్థమై ఉంటుంది కదా. మన రిలేషన్షిప్ మార్చుకోవాలంటే త్రూ కమాండ్స్ ఇస్తూ ఉండండి, వాళ్ళు మారుతూ ఉంటారు. అండ్ మన బయట ప్రపంచాన్ని మార్చుకోవాలంటే మన లోపల మనం కమాండ్స్ ఇచ్చుకుంటూ ఉంటే బయట మారుతారు. అండ్ అదర్ పార్ట్స్ గురించి సో మనం లోపల ఏదైతే మార్చాలనుకుంటున్నామో మనం బయట ఏదైతే మార్చాలనుకుంటున్నామో మనం లోపల నుంచి కమాండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ అంతే ఫ్రెండ్స్, ఇమాజినేషన్ అండ్ ఫెయిత్ గురించి అండ్ మిగిలిన టాపిక్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ. అండ్ అంటిల్ దెన్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈరోజు తెలుసుకున్న విషయాలన్నీ కూడా ప్రాక్టీస్లో పెట్టండి.